ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు రాజకీయంగా అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోవడం అనేటువంటిది ఈ రాష్ట్రానికి అరిష్టం, ఈ రాష్ట్రానికి దురదృష్టం అన్నట్టుగా భావించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలు 6 నెలల తిరక్కముందే సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేశాం. ఏ రోజు ఎన్నికలు వచ్చినా మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయి. వీటన్నిటి వెనుక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం 5 సంవత్సరాల రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తే అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కానీ, అన్ని వర్గాల అభ్యున్నతికి కట్టుబడి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం కానీ, పేదలకి అండగా ఉండడం కానీ, మొట్టమొదటిగా అన్ని విధాల పేదలకు సంబంధించినటువంటి కేవలం రిజర్వేషన్లనే కాకుండా రాజ్యాధికారం వైపు అడుగులు వేయించాలని ఖచ్చితంగా మహిళలు, వెనకబడినటువంటి వర్గాలకు సంబంధించి, దళితులకు సంబంధించి అన్ని వర్గాలకి, ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ వర్గాలకు సంబంధించి, ఇతర ఆర్థికంగా వెనకబడినటువంటి ఉన్నత వర్గాలకు సంబంధించి అందరికీ ఆలోచన చేసినటువంటి వ్యక్తి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేటువంటిది ఒక చరిత్ర, ఒక సువర్ణ అధ్యాయం.